మీటర్లు పెట్టకపోతే రైతు ఎంత వాడుకున్నాడు ఎట్ట తెలుసుద్ది? అదే అవును. దాంట్లో మిస్యూజ్ జరిగేటటువంటి అవకాశం ఉంది. దాని నుంచి కరెంట్ వేరే వాటికి మళ్లించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా ఉండాలి అంటే మీటర్ పెట్టాలి. ఒక ఎకరాకి నీటి తడగి ఎంత అవసరం అవుద్దో తెలుసు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఎక్కువ వాడుతున్నారంటే వేరే పర్పస్కి వాడుతున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక ఇట్లా ఉచిత విద్యుత్ ఉన్నటువంటి పొలం వాళ్ళతో టైఅప్ అయిపోయి ఆ చుట్టుపక్కల పొలాల వాళ్ళందరికీ వాళ్ళకి ఇంత డబ్బులు ఇచ్చేసేసి వాళ్ళు కూడా ఇక్కడి నుంచి నీళ్ళు పెట్టేసుకుంటారు. అట్లాంటి ఇష్యూస్ ఉన్నాయన్నమాట. అవి అక్రమే కదా. అది సొల్యూషన్ అనమాట ఇక్కడ. ఇప్పుడు వచ్చేటప్పటికి అట్లాంటి ఇష్యూస్ అన్నిటికీ కూడా ఒక అంటే కేంద్రానికి సంబంధించి ఇచ్చేటటువంటి లెక్కలు కేంద్రం ఇస్తానే ఉంటుంది. అదే సందర్భంలో ఇవ్వలేని అంటే ఇప్పుడు జిఎస్డిపిలో ఉంది, ఇది ప్రొడక్షన్ పెరిగింది అనుకోండి ఆటోమేటిక్గా 3%తోనే సరిపోతుంది. కానీ ఇప్పుడు చాలదు. ప్రజెంట్ రీత్యా అప్పులు ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం 3.5కి మించి తీసుకోవడానికి లేదు. ఇంకో 0.5 పెంచమన్నారంటే సుమారు 7,000 కోట్లు 8,000 కోట్లు అదనపు అప్పు తీసుకోవడానికి అవకాశం అడిగారు ఆయన. అట్లాగే రాజధానికి అమరావతికి 50,000 కోట్ల రూపాయల వరకు అడిగారు. ఏడాదికి 10,000 కోట్ల రూపాయలు చెప్పున ఇవ్వమని చెప్పేసి అది ఇస్తారా లేదా అన్నది చూడాలి. అట్లాగే ఈ మన పోలవరానికి సంబంధించింది అది ప్రత్యేకించి అడగక్కర్లేదు. అది నువ్వు పని చేస్తే డబ్బులు ఇస్తారు. అది సహజంగా బిల్లు వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి ప్రత్యేకించి బడ్జెట్లో పెట్టరు. అంటే మళ్ళీ